సందీప్ ఒక 25 కుర్రాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చేసేది సాఫ్ట్వేర్లో అయినా చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలే ఉన్నా అతను ఎవ్వరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదు. తన జీవితంలో అసలు ఆడవాసనే ఉండకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. దానికో కారణం ఉంది. అతని చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాక వచ్చిన సవతి తల్లి సందీప్ను ఎప్పుడూ చులకనగా చూసేది. ఆ తర్వాత ఆమెకు మరో 2 బిడ్డలు పుట్టారు. వాళ్ళని ప్రేమగా చూస్తూ సందీప్ను విసుక్కుంటూ ఉండేది. కనీసం అతని తండ్రి కూడా సందీప్తో ప్రేమగా మెలిగే అవకాశాన్ని లేకుండా చేసేది. సవతి తల్లిలోని స్వార్థాన్ని చూస్తూ పెరిగిన సందీప్ ఆడవాళ్లంతా స్వార్థాన్ని మనసులో నింపుకొని ఉంటారని అభిప్రాయానికి వచ్చాడు. ఓ వయసొచ్చాక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు. బతికినంత కాలం ఒంటరిగా బ్రతకాలి, స్వేచ్ఛగా బతకాలి. ఓ ఆడదానికి మన జీవితంలో స్థానం ఇస్తే అది నెత్తికెక్కి నాట్యం ఆడుతుంది. తనకి నచ్చినట్టుగా నన్ను బ్రతకమని టార్చర్ చేస్తుంది. కాబట్టి ఈ సోలో లైఫే నాకు కరెక్ట్ అనుకునేవాడు తను. అలా హ్యాపీగా సింగిల్గా ఒక్కడే ఒక ఫ్లాట్ తీసుకుని కుటుంబంతో సంబంధం లేకుండా విలాసంగా బతికేస్తున్న సందీప్ జీవితంలో అతను ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అది చలికాలం. సందీప్ ప్రతిరోజులాగే ఉదయాన్నే దగ్గరలో ఉన్న పార్కుకి జాగింగ్ అని వెళ్ళాడు. ఓ అరగంట సేపు జాగింగ్ చేసిన తర్వాత కాస్త అలుపొచ్చి అతను వేసుకున్న స్వెటర్ను బెంచ్ మీద పెట్టి ప్రశాంతంగా సేద తీరుదామని కూర్చోబోతుండగా ఓ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అతని స్వెటర్ను ఆమె వేసుకొని స్వెటర్ క్యాప్తో తన తల కనబడకుండా కవర్ చేసి సందీప్ని కూర్చొనివ్వకుండా గట్టిగా వాటేసుకుంది. సందీప్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఎన్నడూ చూడని పరిచయం లేని వ్యక్తి అయినా ఆమె స్పర్శ అతని మనసుకు హాయిని కలిగించింది. ఆనందంగా కళ్ళు మూశాడు. అంతలోనే తేరుకుని ఏయ్ ఎవరు నువ్వు అంటూ ఆమెను విడిపించుకోబోయాడు. ప్లీజ్ అండి, వదలొద్దు. కొంతమంది నా వెంట పడుతున్నారు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఇలా చేస్తున్నాను అంటూ అతని చెవిలో నెమ్మదిగా చెప్పింది. అతను కూడా ఏమీ మాట్లాడకుండా చుట్టూ చూశాడు. 2 వ్యక్తులు ఆమె కోసం వెతుకుతున్నట్టుగా అతనికి కనిపించింది. వాళ్ళని నమ్మించడం కోసం సందీప్ ఆ అమ్మాయి చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. పార్క్ మొత్తం వెతికి ఎక్కడా తను కనిపించక ఆ వ్యక్తులిద్దరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సందీప్ నెమ్మదిగా ఆమెను విడిపించాడు. ఆమె అప్పటికీ కళ్ళు మూసుకొనే ఉంది. ఆమె మొహంలో భయం, శరీరంలో వణుకు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. తన 2 చేతులు పట్టుకొని ఇంక భయపడొద్దు, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. సందీప్ ఆమెను తేరిపారా చూశాడు. తను కడుపుతో ఉందని అర్థమైంది అతనికి. అదేంటండి, చూస్తే ప్రెగ్నెంట్లా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆడవాళ్లు పరిగెత్తరు కదా. అయినా ఒక గర్భిణిని ఇలా వెంబడించడం ఏంటి? మీరన్నది నిజమేనండి, కానీ నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చిందే నా కడుపులో ఉన్న ఈ బిడ్డను కాపాడుకోవడానికి. అదేంటి అని అతను అడుగుతున్నప్పుడు ఆమె ఆయాసపడుతున్న విషయం గమనించి ఆమెను బెంచ్ మీద కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా కష్టాలు మీతో చెప్పుకోవడం వల్ల మీ మనసు పాడవుతుంది, కానీ అంతకంటే ఉపయోగం ఏమీ లేదు. ఇక మీద నేను ఏం చేయాలో అది ఆలోచించుకోవాలి. ఉండడానికి ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో వెతుక్కోవాలి. బయలుదేరుతాను అంటూ అతనికి నమస్కారం చేసింది ఆమె. ఒక్క నిమిషం, మీ పేరు చెప్పలేదు. నా పేరు లహరి. లహరి గారు, ఆగండి. అసలు ఎక్కడుండాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారంటే మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వాలని అనిపించడం లేదు. పైగా మీకోసం వాళ్ళెవరో తిరుగుతున్నారు. కనిపిస్తే మీకు హాని చేసే ప్రమాదం ఉంది. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది. కొన్నాళ్ళు మీరు అక్కడే ఉండండి. కావాలంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లో అడ్జస్ట్ అవుతాను. అయ్యో వద్దండి, నా కోసం మీకెందుకు ఇబ్బంది? మీకోసం కాదండి, మీ కడుపులో ఉన్న బిడ్డ కోసం. ఇంకా లోకం కూడా చూడని ఒక పసికందు ప్రాణాలు తీయాలనుకుంటున్నారంటే సొసైటీ ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కాపాడే అవకాశం నా చేతుల్లో ఉన్నప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తే రేపు మీకు ఏదైనా జరిగి నా కంటికి కనిపిస్తే అది నా మనసు తీసుకోలేదు. ఆ రోజే తనని కాపాడితే బాగుండు అని జీవితాంతం గిల్టీ ఫీలింగ్ మోయాల్సి వస్తుంది. ప్లీజ్ అండి, నాతో పాటు రండి. మీ సేఫ్టీకి నాది గ్యారెంటీ అని చెప్పి ఆమెను తన ఫ్లాట్కి తీసుకెళ్ళాడు.
చూడండి, నా పేరు సందీప్. ఇదిగోండి నా ఐడి కార్డ్. పలానా చోట పనిచేస్తానని మీకు తెలియాలి కదా. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండను. ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం వస్తాను. పక్క ఫ్లాట్లోనే మా ఫ్రెండ్స్ ఉంటారు. నైట్కి వాళ్ళ దగ్గర పడుకుంటాను. నా కోసం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు సందీప్ గారు. పర్వాలేదండి. సరే, నాకు టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి అంటూ ఫ్రెష్ అయ్యి కొన్ని పాలు వేడి చేసి ఆమెకిచ్చి అతను బ్రెడ్ బటర్ తినేసి బయలుదేరాడు. డోర్ వేసుకునే ఉండండి, నేను వచ్చే వరకు తీయొద్దు. అన్నట్టు మర్చిపోయాను, మీ దగ్గర ఎలాంటి లగేజ్ లేదు కదా. మీకు కావాల్సిన వస్తువులు ఏవైనా ఉంటే చెప్పండి. అయ్యో, నాకేం వద్దండి. నా రూమ్లో లేడీస్ బట్టలు ఏమీ ఉండవు. నా బట్టలు మీకు సరిపడవు కదా. మీకేం కావాలో ఈ చీటీ మీద రాసివ్వండి. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అలాగే ఫ్రిడ్జ్లో కూరగాయలున్నాయి, మీకు కావాల్సింది వండుకోండి అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చేసరికి ఆమె స్నానం చేసి అతని బీరువాలో కనిపించిన ఒక చీరను కట్టుకొని ఉంది. అయ్యో లహరి గారు, ఈ చీర ఎందుకు తీశారు? సారీ అండి, స్నానం చేయకుండా ఎక్కువసేపు ఉండలేకపోయాను. మీ బట్టలు నాకు సరిపడట్లేదు. ఈ చీర కనిపిస్తే కట్టుకున్నాను. మళ్ళీ శుభ్రంగా ఉతికి బీరువాలో పెట్టేస్తాను. మీ అనుమతి లేకుండా మీ వస్తువుల్ని ముట్టుకున్నందుకు క్షమించండి. చచా, అలాంటిదేం లేదు. ఇది మా అమ్మ చీర. తన గుర్తుగా నేను దాచుకున్నది ఇదొక్కటే. మీకోసం బట్టలు తీసుకొచ్చానండి, మార్చుకోండి అని చెప్పి ఆమెకు కొన్ని డ్రెస్సులు ఇచ్చాడు. లహరి సందీప్ తీసుకొచ్చిన చుడీదార్ని వేసుకొని ఆమె కట్టుకున్న చీరను నీట్గా ఉతికేసింది. సరే లహరి గారు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను. అయ్యో, ఒక నిమిషం ఆగండి, ఇంట్లో ఉన్న సరుకులతో వంట చేశాను, తినేసి వెళ్ళండి అని చెప్తుంది. సరే అని అతను ఆమెతో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆమె చేసిన వంటకాలు తింటాడు. అబ్బా, ఎంత టేస్టీగా ఉన్నాయో. నా ఫ్లాట్లో ఉండే అరాకొర సామాన్లతో ఇంత టేస్టీ వంటకాలు చేయొచ్చని నాకు అస్సలు తెలియదండి. ఏదో బ్రతకడానికి గరిట తిప్పి ఏదో ఒక ఐటెం వండుకొని కడుపులో వేసుకుంటున్నానంతే. మీరు నిజంగా వంట అద్భుతంగా చేశారు. థ్యాంక్స్ సందీప్ గారు. ప్రతిసారి గారు అని పిలవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు నన్ను సందీప్ అని పిలవండి, నేను లహరి అని పిలుస్తాను. ఏమంటారు? సరే అంది ఆమె. భోజనం పూర్తయ్యాక అతను బయలుదేరేటప్పుడు, పగటిపూట ఒక్కదాన్నే ఉండాలంటేనే కాస్త భయంగా అనిపించిందండి. రాత్రిపూట మామూలుగానే నాకు భయం ఎక్కువ. ఎవరూ లేకుండా ఒంటరిగా ఇక్కడ ఉండలేనేమో. మీరు ప్రశాంతంగా మీ బెడ్ మీద పడుకోండి, నేను ఇక్కడ హాల్లో పడుకుంటాను అంది లహరి. పైగా కడుపుతో ఉన్నప్పుడు భయపడితే బిడ్డకు కూడా మంచిది కాదు. నువ్వు చెప్పింది నిజమే లహరి. సరే, నువ్వు ఇక్కడ ఉంటున్నావని ఎవరికి మాత్రం తెలుసు? ఇక్కడే ఉంటానులే అని చెప్పి అతను హాల్లో పక్క వేసుకొని ఆమెను బెడ్రూమ్లో పడుకోమని చెప్పాడు. నాకు అప్పుడే నిద్ర రావట్లేదండి. కాసేపు టీవీ చూద్దామన్నా ఈ టీవీ ఆన్ చేయడం కూడా నాకు రాలేదు. అదేంటి, టీవీ ఆన్ చేయడం రాకపోవడం ఏంటి? అంటే రిమోట్ కనిపించలేదు. ఓ అదా, ఫ్రిడ్జ్ మీద పెట్టాను, నీకు కనిపించుండదులే. సరే, ఉదయం ఎంత బతిమాలినా చెప్పలేదు. ఇప్పుడైనా చెప్పు, అసలేం జరిగింది? చెప్తాను. మాది ఒక చిన్న పల్లెటూరు. అమ్మ నాన్న లేరు. చిన్నప్పటి నుంచి మేనత్త ఇంట్లోనే పెరిగాను. నన్ను ఇంటర్మీడియట్ వరకు చదివించారు. ఆ తర్వాత మాన్పించి ఇంట్లోనే ఉంచేవారు. నేను కుట్టు మిషన్ నేర్చుకుంటాననే వంక చెప్పి బయటికి వెళ్ళేదాన్ని. ఆ క్రమంలోనే నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. 3 సంవత్సరాలు మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. ఇంట్లో చెప్దామనుకునే లోపు మా అత్త నాకు 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో పెళ్లి చేయడానికి నిర్ణయించింది. అదేంటి లహరి, అంత వయసైన వాడితో నీకు పెళ్ళేంటి? అతను మా అత్తకి డబ్బిచ్చి నన్ను కొనుక్కోవాలని చూశాడు. తన పిల్లల కోసం, అతని కోరికల కోసం. ఛీ, సొసైటీ ఇంత దారుణంగా ఉందా? ఆ తర్వాత ఏం జరిగింది? నేను కిరణ్ లవ్లో ఉన్నప్పుడే మా మధ్య చనువు పెరిగింది. దాని ఫలితమే ఈ బిడ్డ. నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసాక మా అత్త తీసుకొచ్చిన సంబంధానికి ససేమీరా కాదని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. కిరణ్తో విషయం చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. ప్రెగ్నెంట్ అయ్యావా? ఈ ప్రెగ్నెన్సీకి నేనే కారణమని నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఇంకెవరితో అయినా తిరిగి ఉండొచ్చు కదా. నేను చూడొచ్చానా ఏంటి
అన్నాడు. ఆ మాటకి నాకు బాగా కోపం వచ్చి అతని చెంప పగలగొట్టాను. అతను నా 2 చేతులు గట్టిగా పట్టుకొని మా అత్తకి ఫోన్ చేసి నేనెక్కడున్నానో చెప్పాడు. అటు మా అత్త నుంచి ఇటు కిరణ్ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయాను. 2 నెలలు ఓ పెద్దావిడ నాకు తన ఇంట్లో చోటిచ్చింది. ఓ రోజు మార్కెట్లో నన్ను చూసిన వాళ్ళెవరో మా వాళ్లకు విషయం చెప్పేశారు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ప్రభాకరం తన మనుషులతో నా వెంట పడ్డాడు. నాకు అబార్షన్ చేయించేసి నన్ను తీసుకెళ్లి తన ఇంట్లో పడేయాలని అతని ఆలోచన. ఇంతమంది నుండి, ఇన్ని కష్టాల నుండి తప్పించుకొని నా బిడ్డను కాపాడుకోవడానికి ఒక యుద్ధమే చేస్తున్నాను సందీప్. లహరి కథ విన్నాక సందీప్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆడవాళ్లంటేనే స్వార్థపరులనుకున్న అతనికి ఆ అమ్మాయి కష్టాలు విన్నాక ప్రతి ఆడదానిలో ఒక అమ్మ ఉంటుందని అర్థమైంది. ఏమైంది సందీప్? నీ కళ్ళలో నీళ్ళేంటి? ఏం లేదు లహరి, మా అమ్మ గుర్తొచ్చింది. తను కూడా నన్ను ఇలాగే కాపాడుకోవాలని అనుకుని ఉంటుంది కదా. మీ అమ్మగారు ఇప్పుడు లేరా? లేదు, నా చిన్నప్పుడే చనిపోయింది. నాన్న మరో పెళ్లి చేసుకొని వినయన్ తీసుకొచ్చాడు. ఆమె నన్ను ఒక పురుగులా చూసేది. అందుకే ఆడవాళ్ళంటేనే అసహ్యం పెంచుకున్నాను. అందరూ అలా ఉండరని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అలా ఇంకాసేపు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఆ తర్వాత నిద్రపోయారు. మరుసటి రోజు నుండి లహరి అడగకుండానే తన అవసరాలని అర్థం చేసుకొని ఆమెకు కావలసినవన్నీ తెచ్చిపెట్టేవాడు సందీప్. ఎందుకు సందీప్ ఇలా డబ్బులు వేస్ట్ చేస్తావు? ఇప్పుడు నాకు ఇవన్నీ ఏం అవసరమని? అంత అవసరం లేనివి నేనేం తెచ్చాను? ప్రోటీన్ పౌడర్, బిడ్డ బలంగా ఉండడం కోసం. కడుపుతో ఉన్నవాళ్ళు చేతికి మట్టి గాజులు వేసుకోవాలంట. వాటి శబ్దం పిల్లలకి వినిపిస్తూ ఉంటే మంచిదంట, నేనెక్కడో విన్నాను. అందుకే కొన్ని గాజులు తీసుకొచ్చాను. ఆడవాళ్ళన్నాక బొట్టు, కాటుక, బట్టలు ఇలా ఎన్నో అవసరాలుంటాయి. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? షాపులో పనిచేసే అమ్మాయి చెప్పింది. ఆ పిల్ల షాప్కి గిరాకీ అవ్వాలని నీ చేత ఉన్నవి లేనివి అన్నీ కొనిపించింది. నా కోసం నువ్వు ఇన్ని డబ్బులు వేస్ట్ చేస్తే నాకెలాగో ఉంటుంది. అలా అంటావేంటి లహరి? మనిద్దరం ఫ్రెండ్స్ కదా. ఇంకో 4 నెలల్లో నీ కడుపులోంచి ఈ చిట్టి ఫ్రెండ్ కూడా బయటికి వస్తాడు. అప్పుడు ముగ్గురం అవుతాం. మరి మన అందరి కోసం నేను సంపాదించాలి కదా. సందీప్, నువ్వు నన్ను మీ ఫ్యామిలీలా చూస్తున్నావని నాకు అర్థమైంది. కానీ నేను నా బిడ్డ సురక్షితంగా ఉండడం కోసం ఇక్కడ తలదాచుకున్నాం అంతే. నా కష్టాలు తీరే వరకే నేను ఇక్కడ ఉంటాను. లేదా నేను ఇక్కడున్నానని చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే వరకు ఉంటాను. తెలిస్తే అందరూ చాలా తప్పుగా మాట్లాడతారు. నా కారణంగా నీ పరువు పోతుంది. పిచ్చి లహరి, వాళ్ళందరి గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ బాధ్యత నేను తీసుకోవాలని నిర్ణయించేసుకున్నాను అంతే. అయినా నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. అలా వాళ్ళిద్దరి మధ్య తమకు తెలియకుండానే బలమైన బంధం ఏర్పడిపోయింది. నెలకు ఒక్కసారి మాత్రమే ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చేవాడు సందీప్. లహరికి 9 నెలలు నిండాక సడన్గా ఓ రోజు తనకి నొప్పులు మొదలయ్యాయి. తాను రహస్యంగా ఆ గదిలో ఉంటున్నాననే విషయాన్ని మర్చిపోయింది. గట్టిగా అరవడం, ఏడవడం మొదలుపెట్టింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళు ఆమెను గమనించారు. సందీప్ హడావిడిగా తనను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత లహరికి ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ బిడ్డను తీసుకొచ్చి నర్సు సందీప్ చేతిలో పెట్టింది. ఇదిగోండి సార్, మీ కూతురు బోలెడంత కట్నం మోసుకొని మిమ్మల్ని ఏడ్పించి అత్తగారింటికి వెళ్ళిపోవడానికి వచ్చింది అంటూ నవ్వుతూ చెప్పింది. ఆ బిడ్డ అతని ఒళ్ళోకి వచ్చిన క్షణం సందీప్ ఒళ్ళు పులకరించిపోయింది. మొదటిసారి బిడ్డని ఎత్తుకున్నప్పుడు ఒక తండ్రి మనసు ఎలా పొంగిపోతుందో అప్పుడు తనకలా అనిపించింది. ప్రేమగా బిడ్డ నుదుటి మీద ముద్దు పెట్టాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు, కాళ్లతో తంతున్నప్పుడు చాలాసార్లు మీ అమ్మ నా చేతిని తన పొట్ట మీద పెట్టుకునేది. నీ స్పర్శ తెలిసినప్పుడు నేనెంత ఆనందపడేవాడినో తెలుసా? ఇప్పుడు నిన్ను కల్లారా చూడ్డం ఇంకా ఆనందంగా ఉంది అంటూ మాట్లాడుతున్నాడు ఆ బిడ్డతో. అంతలో నర్సు వచ్చి, సార్, పాప తండ్రి పేరు చెప్పండి. ఏంటి మేడం? అదే సార్, మీరే కదా పాప తండ్రి, మీ పేరు చెప్పండి అనగానే ఒక్క నిమిషం అతను ఆలోచనలో పడిపోయాడు. కిరణ్ పేరు గుర్తొచ్చింది, కానీ చెప్పలేదు. పాప తండ్రి పేరు సందీప్ అని రాసుకోండి మేడం అని చెప్పాడు.
అప్పుడే ఆపరేషన్ థియేటర్లో నుంచి లహరిని బయటికి తీసుకొస్తున్నారు. సందీప్ నోటి నుండి ఆ మాట విని లహరికి దుఃఖం ఆగలేదు. ఆ పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సందీప్ ఆమె కళ్ళు తుడిచి చెయ్యి గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉండు అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఆమెను ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళందరూ అతన్ని అడ్డుకుంటారు. నీకు పెళ్లి కాలేదు కదా, ఎవరి అమ్మాయి? ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మా ఇళ్లలో ఆడపిల్లలు కూడా చెడిపోతారు. నీలాంటి వాడు ఇలా మా ఫ్లాట్స్లో ఉండడానికి మాకిష్టం లేదు అంటూ తిడతారు. చూడండి, తను ఎవరో కాదు, నా భార్య. నేను నా భార్య బిడ్డలతో ఇంటికి వచ్చాను. నన్ను అడ్డుకోవడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. భార్య? ఆ పిల్ల నీ భార్య అయితే తన మెడలో పసుపుదాడేది, కాళ్ళకి మెట్టెలేవి? ఏం డ్రామాలు ఆడుతున్నావా? నేను కాదు డ్రామాలాడేది, మీరు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్న ఒక బాలింతను ఇలా ఎండలో నిలబెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. మీకు అసలు సంస్కారం తెలుసా? అతను అలా అనగానే వాళ్ళందరూ ఒక నిమిషం ఆగిపోతారు. కాసేపు వాళ్ళు మాట్లాడుకుని అతని దగ్గరికి వచ్చి, ఇదిగో ఆ అమ్మాయిని నీ భార్య అంటున్నావు కదా, ఈ పసుపు తాడు ఆ అమ్మాయి మెడలో కట్టు, అప్పుడు నమ్ముతాం, నిన్ను ఫ్లాట్లోకి వెళ్ళనిస్తాం అంటారు. సందీప్ లహరి వంక బిడ్డ వంక చూసి ఆ తాళి తీసుకొని లహరి మెడలో కడతాడు. ఆమె అతని చేతిని అడ్డుకుంటుంది. కానీ సందీప్ ఆపద్దన్నట్టుగా ఆమెకు సైగ చేస్తాడు. ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తాడు. చాలా, నేను సందీప్, నా భార్య లహరి, నా బిడ్డ తనకింకా పేరు పెట్టలేదు. మేము ముగ్గురం ఇకపై 101 అంటే నా ఫ్లాట్లో ఉంటాం, కలిసే ఉంటాం అని చెప్తాడు. భార్యను బిడ్డను ఇంట్లోకి తీసుకెళ్తాడు. సందీప్ పాపను బెడ్ మీద పడుకోబెట్టి, ఉండు లహరి, నీకు తినడానికి ఏమైనా ఇస్తాను అంటాడు. లహరి సందీప్ చేయి పట్టుకొని, ఏంటి సందీప్ ఇలా చేశావు? నా కోసం నీ జీవితాన్ని ఎందుకు బలి పెడుతున్నావు? అతను వెంటనే వెనక్కి తిరిగి లహరి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, ఇన్నాళ్లుగా చెప్పలేకపోయాను లహరి, నాకు నువ్వంటే చాలా ఇష్టం. మా అమ్మంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం. నీ సావాసానికి నేను అలవాటు పడిపోయాను. నువ్వు నాకేమీ కావనే వంకతో ఈ లోకం నేను నాకు దూరం చేయాలని చూస్తే తట్టుకోలేను. ఈ బిడ్డ మరెవరికో పుట్టిన బిడ్డ అని తెలిస్తే అతను నిన్ను పాపను తీసుకెళ్ళిపోవాలనుకుంటే అస్సలు భరించలేను. అందుకే నువ్వు మన పాప నా దగ్గరే ఉండాలని నీ మెడలో తాళి కట్టాను. నీకు ఇష్టం లేకపోతే తీసేయ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. లహరి ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. మొక్కు మొహం తెలియని నన్ను, మరెవరితోనో బిడ్డని కన్నా నన్ను నువ్వు ఇష్టపడతావని నేను అస్సలు అనుకోలేదు. నా బిడ్డను తన బిడ్డగా అంగీకరించేంత గొప్ప మనసున్న వాడికి భార్యనయ్యే అదృష్టం వస్తే కాదనగలనా? నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన కొన్ని రోజులకే నా మనసు నీకు దగ్గరవుతూ వచ్చింది. కానీ నాకంత అర్హత లేదని తెలుసు కాబట్టి దూరంగా ఉంటూ వచ్చాను. నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు లహరి. నీ కళ్ళల్లోకి చూసిన ప్రతిసారి నాకు అది అర్థమయ్యేది. అందుకే నిన్నొక్క మాట కూడా అడగకుండా అంత ధైర్యంగా నీ మెడలో తాళి కట్టాను. ఇప్పటి నుంచి మనం ముగ్గురం ఒకటే, ఇది మన కుటుంబం అని భార్యకి చెప్తూ ఎంతో మురిసిపోయాడు సందీప్. అలా ఆడవాసనే వద్దనుకున్న సందీప్ లహరి ప్రేమకు ముగ్ధుడయ్యాడు. ప్రశ్నగా మిగిలిపోయిన లహరికి ఒక మంచి భవిష్యత్తు దొరికింది. 2 ఒంటరి పక్షులు కలిసి ఓ అందమైన గూడును ఏర్పరచుకున్నాయి. 3 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరి ప్రేమకు ఫలితంగా ఓ బాబు జన్మించాడు. 2 బిడ్డల్ని పెంచుకుంటూ ఆ జంట ఎంతో సంతోషంగా బ్రతికారు. ప్రేమకి ఎలాంటి షరతులు ఉండవు. అది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. అందుకే తనది కాని రక్తాన్ని కూడా తన బిడ్డగా అంగీకరించాడు సందీప్. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.